ఒక అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి తండ్రితో చెప్తే, అమ్మా వాడికి సంస్కారం లేదు, ఉద్యోగం లేదు, వాడికి తినడానికి తిండి కూడా లేదు, ఫ్యామిలీ కూడా లేదు, రేపు నేను ఎలా పోషిస్తాడు, ఎలా చూసుకుంటాడు, నువ్వు అలా గాలి కొట్టుకుంటూ పోతే కన్న తండ్రిగా నేను ఎలా తట్టుకుంటానమ్మా అని చెప్తే 4 నెలలు తల్లి తండ్రితో యుద్ధం చేసి తిండి తినకుండా స్నానాలు మానేసి నిద్రలు మానేసి గదిలో కూర్చొని మూడుతుంటుంది. ఒకరోజు సడన్ గా లేసి శుభ్రంగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని చేతికి గాజులు, పొట్టు, కట్టు, పట్టీలు అన్నీ చక్కగా పెట్టుకుంటే అబ్బా తండ్రి చూసి ముడుచుకొని భార్యతో ఇలా అంటాడు, చూసావా నా కూతురు మారిపోయింది, నేను చెప్పినట్లుగానే మంచిగా మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చేసింది అంటే అప్పుడు ఆ కూతురు అంటుంది, ముయ్యి నీకోసం నేను రెడీ కాలేదు, నేను ప్రేమించి అతను ఫోన్ చేసి నాకు మంచిగా పట్టీలు పెట్టుకో, మంచిగా పద్ధతిగా ఉండు, చాలా బాగుంటాను అని చెప్తే దానికోసం రెడీ అయ్యా నేను అని చెప్తుంది. తండ్రి తన మాట విన్నదే మారిందే అని 5 నిమిషాలు సంతోషపడే టైం కూడా తండ్రికి ఇవ్వకుండా అలా పెరుసుగా మాట్లాడింది. నిజంగా ఆ నిమిషం తండ్రి గుండె పగిలినంత పనైంది. చిన్నప్పుడు తన గుండెల మీద, వీపు మీద, భుజాల మీద ఆడించుకున్నటువంటి కూతురు నాకు లక్ష్మీదేవి పుట్టింది అని సంబరపడుతూ ఎన్నో కోరికలు, ఎన్నో కలలు పెంచుకున్నటువంటి తండ్రిని ఈ రోజు నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు? నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి? నువ్వు ఎంచుకున్నటువంటి నిర్ణయాలేంటి? అది తప్పు అని చెప్తున్నటువంటి నాన్న పైన నువ్వు మాట్లాడే పద్ధతి ఏంటి? చాలా మందిని ఈ రోజు నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రులకు మీకున్నటువంటి స్థానం ఏంటి? అంటే మీరు చేస్తున్న పని తప్పు అని చెప్తున్న తల్లిదండ్రులు మీకు శిక్ష వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారా? నా దృష్టిలో అది శ్రీరామ రక్ష. ఈ రోజు చాలా మందిని చూస్తున్నానండి, తల్లిదండ్రులు స్కూల్ ఫీజు కట్టడానికి తండ్రులు లేక తల్లులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. తన తండ్రి పేరెంట్స్ మీటింగ్కి వస్తే బాగుండు, తన తల్లి పేరెంట్స్ మీటింగ్కి వస్తే బాగుండని తల్లిదండ్రులు లేక చనిపోయిన వాళ్ళ పిల్లలు ఎంత అవస్థ పడుతున్నారో, ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో ఒక్కసారి చూడండి. అలాగే ఆడవాళ్ళు లేని ఫంక్షన్, అంటే తల్లి చనిపోయి తండ్రి ఒక్కడే ఉంటే ఆడపిల్లలు అయితే మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఏదన్నా వాళ్ళు అమ్మలక్కలందరినీ పిలుచుకొని, అమ్మ మీరు మంగళహారతి పాడనమ్మా, మీరు హారతి పళ్ళెం పట్టనమ్మా, మీరు అమ్మాయికి దగ్గర నుండి చూసుకోండి అమ్మా అని పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు లేక అవస్థ పడుతున్నారు? అంటే తల్లులు లేక, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారో, ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు పేరెంట్స్ ఉన్న వాళ్ళకి వాల్యూ తెలియటం లేదు, అస్సలు తెలియటం లేదు. నిజమైనటువంటి అనాథలు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు లేని వాళ్ళు కాదు, తల్లిదండ్రులు ఉండి కూడా ఉండి లేనట్టు పట్టి పట్టినట్టు ఉంటారు చూసారా, వాళ్ళు అసలైన అనాథలు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వాళ్ళ విలువను తెలుసుకుని వాళ్ళని గౌరవించండి. ఎప్పుడో ఒక రోజు కాదండి, డైలీ కూడా ఎప్పుడో మదర్స్ డే, ఫాదర్స్ డే వచ్చినప్పుడే వాళ్ళు ఉన్నారని గుర్తు చేసుకోవడం, వాళ్ళకి ఫోన్లు చేసి గిఫ్ట్లు ఇవ్వటం ఇలా కాదు, రోజుకొకసారి ఫోన్ చేసి పలకరిస్తూ ఉండండి, వాళ్ళ మాటను గౌరవించండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఒక్క నిమిషం ఆలోచించండి.